లో గోల్డ్ కొనాలా లేదా సిల్వర్ కొనడం బెటరా? ఇప్పుడు రెండు రికార్డు రేట్ల దగ్గర ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో మనం ఏది కొనాలి అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ డబ్బుకి ఏది బెస్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు ఇండియాలో గోల్డ్ ఇంత ఫేమస్? ఫ్రెండ్స్, ఇండియాలో గోల్డ్ అంటే కేవలం మెటల్ కాదు, అది సంస్కృతి, భద్రత, భవిష్యత్తు. పెళ్ళిళ్ళు, పండుగలు, శుభకార్యాలు గోల్డ్ లేకుండా జరగవు. కానీ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ ఎందుకు స్ట్రాంగ్ అంటే ముఖ్యమైన కారణం సేఫ్ హెవెన్ యాసెట్. అంటే స్టాక్ మార్కెట్ పడిపోయినా, ఇన్ఫ్లేషన్ పెరిగినా, ఎకానమిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా గోల్డ్ విలువ ఎక్కువగా పడిపోదు, మీ డబ్బుని సేఫ్గా ఉంచుతుంది. ఇంకో విషయం, గోల్డ్ చాలా స్టేబుల్, రోజు భారీ అప్డౌన్స్ ఉండవు. అందుకే కుటుంబ భవిష్యత్తు కోసం, పెళ్లి అవసరాల కోసం, లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోసం ఇప్పటికీ ఎక్కువ మంది గోల్డ్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు సిల్వర్ ఎందుకు ట్రెండ్ అవుతుంది? ఇప్పుడు సిల్వర్ గురించి చూద్దాం. ముందు సిల్వర్ అంటే పూజా సామాన్లు, గిన్నెలు అంతే. కానీ ఇప్పుడు సిల్వర్ ఒక హాట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. మొదటి కారణం తక్కువ ధర. గోల్డ్ చాలా ఖరీదు, కానీ సిల్వర్ తక్కువ డబ్బుతో కూడా కొనొచ్చు. 10,000 రూపాయలు ఉంటే కూడా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. రెండో కారణం ఇండస్ట్రియల్ డిమాండ్. ఇప్పుడు సిల్వర్ వాడకం పెరుగుతోంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రానిక్స్ అంటే ఫ్యూచర్లో డిమాండ్ ఇంకా పెరుగుతుంది. మూడో విషయం, రిస్క్ ఎక్కువ, రివార్డ్ కూడా ఎక్కువ. సిల్వర్ చాలా వాలటైల్, ఒక్కసారిగా బాగా పెరగచ్చు లేదా ఒక్కసారిగా పడిపోవచ్చు. అందుకే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ రిస్క్ తీసుకునే వాళ్ళు సిల్వర్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. నా పర్సనల్ సజెషన్ ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే మొత్తం డబ్బు గోల్డ్లో పెట్టడం మంచిది కాదు. మొత్తం డబ్బు సిల్వర్లో పెట్టడం కూడా రిస్క్. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే 70% గోల్డ్, 30% సిల్వర్. ఇలా చేస్తే భద్రత, గోల్డ్ నుంచి వస్తుంది గ్రోత్ అవకాశం, సిల్వర్ నుంచి వస్తుంది రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ ఛాన్స్ పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు గోల్డ్ కొనబోతున్నారా లేదా సిల్వర్? కామెంట్స్లో చెప్పండి. ధన్యవాదాలు.